సక్సెస్ఫుల్గా వచ్చి ఆడుతుందన్న దానికి కారణం కూడా మనకు ఫస్ట్ డైరెక్టర్ గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ డైరెక్టర్ గారు సుమయారెడ్డి గారు ఒక రైటరు, ఒక ప్రొడ్యూసర్, ఒక హీరోయిన్గా ముందుకు వచ్చారు. దాని సపోర్టింగ్ అంటే ఒక మదర్గా చాలా తక్కువే చేశాను నేను అంటున్నాను. సారీ అండి, ఈరోజు ఎమోషనల్గా అవుతున్నానంటే తను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవుతుందా లేదా అని నిన్నటిదాకా చాలా టెన్షన్ పడ్డాను. ఒక ఎగ్జామ్ రాసి నెక్స్ట్ రిజల్ట్ కోసం ఎలా టెన్షన్ పడ్డామో మొన్న నైట్ అంతా అలాగే పడ్డాము. సారీ అండి, అందరికీ డిస్టర్బెన్స్ చేసినట్లున్నాను. లేదండి, ఒక మదర్గా అంటే నేను చాలా తక్కువే చేశానండి మా పాపకి. ఆ సింగిల్ మదర్గా తను కోరుకున్నావు నేను ఇవ్వలేకపోయాను. తన సక్సెస్ మొన్న కూడా చెప్పాను, ఎవరి కోసం ఆగకుండా తనడు ముందుకేసింది, దానికి సపోర్ట్ ఇచ్చాను. ఇందులో మా డైరెక్టర్ పర్మిషన్తో చెప్తానండి, ఇందులో ఒక యాక్టర్ స్పెషల్ గెస్ట్ రోల్ ఒకరు ఉన్నారండి, అది డాగ్ అండి. అది మీరు చూసే ఉంటారు. వాడి యాక్షన్ చాలా బాగా చేశాడు. దానికి ట్రైనింగ్ ఇచ్చిన రఘు గారికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి నితిన్, పాపం వాడు కాలేజీ కూడా వదిలేసి వాళ్ళ అక్క కోసము డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. అలాగే సుమయ ఫ్రెండ్ నగేష్ గారు, ఆయన బెంగళూరు నుంచి 3 years ఇక్కడే ఉండేసి చాలా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, ఇంతకుముందు పెద్దలు చెప్పేవాళ్ళండి, పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. కానీ ఈరోజు సినిమా చేసి చూడు అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటారా, మనతో డబ్బు తక్కువ ఉందనుకోండి, ఏదో సింపుల్గా గుళ్ళో పెళ్ళో రిజిస్టర్ మ్యారేజ్ చేసి సైలెంట్ అయిపోతాం. అదే ఇల్లు కూడా అనుకోండి, మనం చిన్నగా ఏదో ఒక చిన్నగా కట్టుకున్నాం, కానీ సినిమాలోకి అడుగు పెట్టిన తర్వాత మనం అనుకున్న బడ్జెట్కి 2 అవుతుందండి. అది సినిమా కష్టాలంటే ఒకప్పుడు చెప్తే నేను నమ్మేదాన్ని కాదు, ఇప్పుడు మేము దిగిన తర్వాత తెలిసింది ఆ కష్టాల గురించి. అలాగే ఇక్కడ నుంచి మన ప్రొడ్యూసర్, రైటర్, హీరోయిన్ గారికి కూడా ఒక కోరిక కోరుతున్నానండి తల్లిగా. నెక్స్ట్ సినిమాకు తన డైరెక్షన్లో ఒక సినిమా వస్తే చూడాలని ఉందండి. ఎందుకంటే ఈరోజు తెలుగు అమ్మాయిలు అనేసి మన వాళ్ళు చాలామంది చేస్తున్నారు, కానీ పాతకాలంలో చూసే మేము చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు. భానుమతి రామకృష్ణ గారికి చాలా మంచి పేరు ఉంది. అలాగే విజయ నిర్మల గారు, వాళ్ళందరూ తెలుగు వాళ్ళనే తెలుసు. అలాగే వాళ్ళ లిస్టులో కూడా సుమయారెడ్డి గారు పేరు కూడా రావాలని నేను కోరుతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా వల్ల ఏదన్నా సెట్లో ఎవరికన్నా అంటే బాధలోనూ ఏదన్నా అని ఉంటే వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నానండి.